మాటల మాంత్రికతతో ఆశల మాయతో గిరిజన తండాల నిరక్షరాస్యులను మోసం చేసిన రమావత్ బాలాజీ నాయక్ అరెస్ట్ అయ్యాడు. అధిక వడ్డీ పేరుతో సుమారు 50 కోట్ల రూపాయలు మోసం చేసిన ఈ కేసు నల్గొండ పోలీసులు బయటపెట్టారు. గుడిపల్లి పోలీస్ స్టేషన్లో 3 రకాల కేసులు నమోదయ్యాయి. మాటల మాంత్రికతతో ఆశల మాయతో గిరిజన తండాల నిరక్షరాస్యులను మోసం చేసిన రమావత్ బాలాజీ నాయక్ అరెస్ట్ అయ్యాడు. అధిక వడ్డీ పేరుతో సుమారు 50 కోట్ల రూపాయలు మోసం చేసిన ఈ కేసు నల్గొండ పోలీసులు బయటపెట్టారు. గుడిపల్లి పోలీస్ స్టేషన్లో 3 రకాల కేసులు నమోదయ్యాయి. సెక్షన్ నంబర్ 153, 154, 157/2025 సెక్షన్లు 316/2, 318/4 BNS మరియు టీఎస్ పొటెన్షియల్ ఆఫ్ డిపాజిటర్స్ యాక్ట్ కింద సుమారు 106 మంది బాధితులకు ఈ మోసం భిన్నంగా దెబ్బతీయగా పోలీసులు అన్ని వివరాలను సేకరించారు. నిందితుడి వద్ద నుండి ఫార్చునర్, స్కార్పియో కార్లు, విలువైన ఆస్తి పత్రాలు, 7 సెల్ ఫోన్లు మరియు 113 ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. మిర్యాలగూడ, హయత్ నగర్, దామర్చర్లలో కొన్ని ఇళ్లు, భూములు కూడా జప్తు చేయబడ్డాయి. బాలాజీ నాయక్ మోసం చేసిన డబ్బులను రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్, సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుబడుల్లో వినియోగించి చివరికి నష్టం చూశాడు. గ్రామ ఏజెంట్ల ద్వారా గిరిజన తండాల ప్రజల వద్ద డబ్బులు వసూలు చేసిన విధానం బయటపడింది. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. బాధితులు ఒత్తిడికి లోనై తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదని, మధ్యవర్తుల మాటలు నమ్మి మోసపోకండని నేరుగా గుడిపల్లి పోలీస్ స్టేషన్కి చేరి ఫిర్యాదు చేయాలని ఎస్పీ తెలిపారు. నిందితుడు ఈరోజు రిమాండ్కి తరలించబడుతున్నాడు. ఆస్తుల జప్తు మరియు రికవరీ చర్యలు కొనసాగుతున్నాయి. పోలీస్ బినామీలపై ప్రత్యేక నిఘా పెడుతున్నామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మీడియాకు తెలిపారు. ఓకే, బయట చూపించేసి పక్కన నిలబెట్టండి. మీరు ఫోటో తీసుకోండి, దాని తర్వాత పక్కన పంపించేద్దాం. ఒక ఫోటో ఇట్రా. అది పేపర్ ఓకే, రెడీయా? అందరికీ నమస్కారం. గత కొద్ది నెలలుగా అంటే కొన్ని సంవత్సరాల నుంచి కూడా జనాల దగ్గర నుంచి వాళ్ళని మోసం చేసి అధిక వడ్డీ ఇస్తా అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు బాగా కలెక్ట్ చేసిన రమావత్ బాలాజీ, ఇతని ఏజ్ 26 ఇయర్స్. ఇతను పలుగుతండ గుడిపల్లి మండలికి చెందినవాడు. ఇతని మీద ఇప్పుడు మనం ఒక 3 డిపాజిటర్స్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఇతను 2021లో ఇతను డిగ్రీ ఫెయిల్ అయిన తర్వాత ఐస్ క్రీమ్ షాప్ పెట్టుకొని లోకల్గా కొంత డబ్బులు ఒక 10-15 లక్షల వరకు 1 రూపీ 2 రూపీస్ ఇంట్రెస్ట్ మీద తీసుకున్న తర్వాత ఆ ఇంట్రెస్ట్ కూడా ప్రిన్సిపల్ అమౌంట్ అంతా కూడా కట్టలేనిపోయిన సమయంలో అధిక
ఇంట్రెస్ట్ మీద ఇస్తే నేను ఇంకా మళ్ళీ మీకు ఇంట్రెస్ట్ కడతాను, మీ డబ్బులు మీకు రిటర్న్ ఇస్తాను అని చెప్పేసి గత 4 సంవత్సరాల నుంచి అధిక ఇంట్రెస్ట్ ప్రామిస్ చేసుకుంటూ సుమారు 10 నుంచి 20% అంటే ఒక సంవత్సరానికి 10% అంటే 120% ఇంట్రెస్ట్ ఆర్ 20% అంటే 240% ఇంట్రెస్ట్. మనకి బ్యాంక్స్ మనకి 7 to 8% ఇస్తే ఇతను లోకల్లో జనాలకి అందరికీ నేను మీకు 120% ఆర్ 240% మధ్యలో అతనికి అవసరాలు బట్టి ఒక ఇంట్రెస్ట్ రేట్ మాట్లాడి జనాల నుంచి డబ్బులు తీసుకోవడం జరిగింది. ఇనీషియల్గా స్టార్టింగ్లో ఒక 2-3 నెలల వరకు తీసుకున్న డబ్బులన్నీ కూడా ఏదో ఒక రకంగా ఇన్వెస్ట్మెంట్ చేద్దామని చెప్పేసి కొంత 2-3 ప్లాట్లు 2-3 ఇల్లులు కొన్న తర్వాత కొంత మనీ స్టాక్ మార్కెట్లో పెట్టడము, మిగతా అంతా కూడా స్టాక్ మార్కెట్లో లాస్ వచ్చిన తర్వాత వచ్చిన కొత్త డబ్బులు అంటే కొత్తగా వచ్చిన ప్రిన్సిపల్ అమౌంట్ తీసుకొని మళ్ళీ ఇంట్రెస్ట్ కింద పేమెంట్ చేయడం జరుగుతుంది. అంటే ఒకవేళ అతనికి ఈ నెల మనం ఇంట్రెస్ట్ 1 కోటి రూపాయలు ఇవ్వాలి అంటే జనాలు కొత్త జనాల దగ్గరికి వెళ్ళేసి మీరు నాకు 1 కోటి రూపాయలు ఇవ్వండి, నేను మీకు 20% ఇంట్రెస్ట్ ఇస్తాను అని చెప్పేసి ఆ 1 కోటి రూపాయలు తీసుకొని అదే 1 కోటి రూపాయలని మళ్ళీ ఇంట్రెస్ట్ కింద ఇవ్వడం జరుగుతుంది. అయితే లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి రెగ్యులర్గా ఇంట్రెస్ట్లు అనేవి ఇస్తున్నాడు కాబట్టి జనాలు ఇతన్ని నమ్మి చాలా వరకు బయటికి వెళ్ళి అప్పులు తీసుకొని వచ్చి కూడా ఇతనికి డబ్బులు ఇవ్వడం జరిగింది. కానీ లాస్ట్ 6 months నుంచి ఇంట్రెస్ట్ పేమెంట్స్ కరెక్ట్గా లేకపోయేసరికి అతనికి కొత్తగా ఎవరు డబ్బులు ఇవ్వకపోయేసరికి ఇంట్రెస్ట్ పేమెంట్లు అనేవి ఆగిపోయినాయి. అదేవిధంగా అతని దగ్గర ఉన్న ప్రిన్సిపల్ అమౌంట్ కూడా ఇతని దగ్గర ఏమీ లేదని చెప్పేసి ఇతను పారిపోతూ తిరుగుతున్నాడు. దీనికి సంబంధించి మనము ఒక 3 FIRలు రిజిస్టర్ చేయడం జరిగింది. అతన్ని ఇవాళ పొద్దున మనము నల్గొండ టౌన్లో మనం అతన్ని అరెస్ట్ చేసినాము. అరెస్ట్ చేసిన తర్వాత అతనికి ఉన్న ట్రేడింగ్లో ఉన్న కొన్ని అకౌంట్స్ ఉన్నాయని కన్ఫెషన్లో చెప్పడం జరిగింది. అవన్నీ ఓపెన్ చేసి చూస్తే కూడా అతను సుమారు 12 కోట్ల వరకు లాస్ట్ 2 yearsలో ట్రేడింగ్లలో మనీ అంతా కూడా పోగొట్టడం జరిగింది. ట్రేడింగ్లో కూడా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అని చెప్పేసి అది కూడా ఫాస్ట్ ట్రేడింగ్ ఉంటుంది. అతనికి తెలియని విద్య, అది కూడా అందులో 12 crores వరకు పెట్టడం జరిగింది. పెట్టి కూడా అన్నీ పోయినాయి. అదేవిధంగా లాస్ట్ ఇయర్ 2 సంవత్సరాల క్రితం ఉన్న లిక్కర్ టెండర్లో కూడా 11 అప్లికేషన్స్ ఫైల్ చేయడం జరిగింది. 111 అంటే సుమారు 2.5 కోట్ల వరకు అప్లికేషన్స్ దాని మీద ఖర్చు పెట్టడం జరిగింది. అందులో అతనికి ఒకటే వచ్చింది, మిగతావి సిండికేట్లో ఒక 4 వచ్చినాయి. ఆ ఒకటి వచ్చింది కూడా లాస్లో అతను మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మేసి మళ్ళీ ఇంట్రెస్ట్ కట్టడం జరిగింది. అంటే ఇతను ముఖ్యంగా ఏం చేసినాడంటే జనాల దగ్గరికి వెళ్ళి ఈ నెల మనం ఇంత ఇంట్రెస్ట్ కట్టాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఎవరో తెలియని మనిషి దగ్గరికి వెళ్ళేసి నేను మీకు 12% లేకపోతే 15% లేకపోతే 20% ఇస్తా అని చెప్పేసి ఆ డబ్బులు తీసుకొని మళ్ళీ ఇంట్రెస్ట్ కింద కట్టడం జరిగింది. ఇప్పుడు మా దగ్గర 2-3 విక్టిమ్స్ కూడా వచ్చినారు. ఆ విక్టిమ్స్ కూడా ఏమంటున్నారంటే ఈ నల్గొండలో ఉన్న ఐటీ టవర్ కూడా నాదే అని చెప్పేసి ఐటీ టవర్లో 2-3 దగ్గర డబ్బులు తీసుకున్నాడు. ఆ మందు దుకాణాలు నావే అని చెప్పేసి అక్కడ కూడా డబ్బులు తీసుకోవడం జరిగింది. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వెంచర్స్కి దగ్గర తీసుకుని వెళ్ళి ఈ రియల్ ఎస్టేట్ వెంచర్ అంతా కూడా నాదే అని చెప్పేసి జనాల దగ్గర డబ్బులు తీసుకోవడం జరిగింది. అయితే ఈ విధంగా చాలామంది మోసపోయి పాపం వాళ్ళు కూడా ఇదేదో ఇంట్రెస్ట్ బాగా వస్తుందని చెప్పేసి వాళ్ళు కూడా బయట 2 రూపాయల నుంచి ఇంట్రెస్ట్కి తీసుకొని వచ్చేసి ఇతనికి 10 రూపాయలకి 12 రూపాయలకి 20 రూపాయలకి ఇంట్రెస్ట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ఇవన్నీ పట్టుకున్న తర్వాత ఒక సుమారు 36 ప్రామిసరీ నోట్స్ మనము సీజ్ చేయడం జరిగింది. పట్టుకున్నాం కాబట్టి మన దానికి ఇంకా ఇంట్రాగేషన్ కాలేదు. అయితే ఇంకోటి ఏంటంటే మేము అతను ఇవాళ రిమాండ్ పంపిన తర్వాత మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకుంటాం. పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత విక్టిమ్స్ దగ్గర నుంచి వచ్చిన డీటెయిల్స్ అది తీసుకొని మళ్ళీ ఇతన్ని కూడా పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా ఫర్దర్గా ఇంట్రాగేట్ చేసి ఇంకేమి డీటెయిల్స్ వస్తే చూడాల్సి వస్తుంది. ఏమో మరి అదే అవును, ఆ రోజు సూసైడ్ చేసుకున్నాడు. అది ఇప్పుడు మిర్యాలగూడ నుంచి సంబంధించి కూడా ఒకటి సూసైడ్, ఒకటి ఇతను మనీ సమయానికి ఇస్తలేడని చెప్పేసి అతను సూసైడ్ చేసుకున్నాడని చెప్పేసి ఒక పిటిషన్ రావడం జరిగింది. దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం.
అయితే అవును, ఇది ఇప్పుడు ఇతని టార్గెట్ కూడా ఓన్లీ ఇప్పుడు ఇతను గిరిజన యువకుడు ఓన్లీ తండల్లోనే అదే కమ్యూనిటీకి చెందిన వాళ్ళని టార్గెట్ పెట్టుకొని వాళ్ళ చుట్టాల ద్వారా కూడా ఇదంతా బిజినెస్ చేయడం జరిగింది. అయితే దీనికన్నా ఇందులో ముఖ్యమైనది ఏంటంటే ఎవరైనా సరే పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే మాత్రం మీ డబ్బులు మీకు ఇయ్యనని చెప్పేసి అందరినీ బెదిరించినాడు. అందుకని ఎవరు కూడా ముందుకు రాలేదు కంప్లైంట్ ఇవ్వడానికి. ఇక ఇన్ని రోజుల నుంచి ఎవరు ఇస్తలేరు కాబట్టి ఇక మొన్న ఒకరు చనిపోయిన తర్వాత ఇద్దరు ముగ్గురికి ధైర్యం వచ్చినట్టు ఉన్నది, వాళ్ళందరూ ఇప్పుడు వచ్చి పిటిషన్ ఇవ్వడం జరిగింది. లేదండి, దేర్ ఇస్ నో లైసెన్స్. ఇప్పుడు మేము అతని ఇవాళ పొద్దునే పట్టుకున్నాం కాబట్టి అతని ఆ కార్లో ఉన్న కొన్ని డాక్యుమెంట్స్ మనం సీజ్ చేయడం జరిగింది అలాంగ్ విత్ ప్రామిసరీ నోట్స్. మిగతావన్నీ కూడా మనం పోలీస్ కస్టడీ తీసుకొని ఇవన్నీ సీజ్ చేయడం జరుగుతుంది. అదే అండి, ఇప్పుడు మేము ఈ నంబర్ 50 కోట్లని ఎట్లా చెప్తున్నామంటే అతని ఫోన్లో ఉన్న మాకు దొరికిన ఆధారాల ప్రకారం చెప్తున్నాం. ఒకవేళ విక్టిమ్స్ అందరూ వచ్చి కూడా మాకు చెప్పిన తర్వాత వాళ్ళందరూ పోలీస్ స్టేషన్కి వచ్చి మాకు డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మనకి కరెక్ట్ నంబర్ అనేది తెలుస్తుంది. ఈ నంబర్ అనేది ఇప్పుడు మేము సీజ్ చేసిన డాక్యుమెంట్స్ ప్రకారం అతని ఫోన్లో ఉన్న డేటా ప్రకారం ఈ నంబర్కి రావడం జరిగింది. 30 lakhs